హలో అండి, ఇవాల్టి స్పెషల్ రుచికరమైన గుమగుమలాడే నాటుకోడి కూర. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. కేజీన్నర నాటుకోడిని చిన్న ముక్కలుగా కూరకు తగిన విధంగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన రెడీగా పెట్టుకోండి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం చిన్ని కడాయి పెట్టుకుని అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని గుప్పెడు జీడిపప్పు, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ధనియాలు బాగా చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత మీడియం సైజు కొబ్బరి ముక్కను స్లైసెస్ గా కట్ చేసుకుని కొబ్బరి బాగా వేగి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి జీడిపప్పు వల్ల కూరకి చిక్కదనం, కమ్మదనం, టేస్ట్ అయితే వస్తాయి. వీటన్నిటి సపరేట్ గా బౌల్లో తీసుకొని చల్లారనివ్వండి. అదే స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకుని 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చిటపటమన్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసి వీటన్నిటిని కూడాను హై ఫ్లేమ్లో దనాదన్ ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. 1 స్పూన్ సాజీరను, 2 లేదా 3 స్టార్ పువ్వు ముక్కలను వేస్తున్నాను. లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. సన్నగా తరిగిన కొత్తిమీరను గుప్పెడు వేసుకోండి. కొంచెం పుదీనా ఆకులు వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఆనియన్స్ బాగా మగ్గిన తరువాత అన్నట్టు మా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి హై ఫ్లేమ్లో దనాదన్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. మూత పెట్టి వదిలేయండి 5 నిమిషాలు. నూనె పైకి తేలింది కదా, ఆనియన్స్, అల్లం వేగినట్టే. ఈ సమయంలో మనం కడిగి పెట్టుకున్న నాటుకోడిని వేసేయండి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ స్టార్టింగ్ స్టేజ్లో హై ఫ్లేమ్లో కూరను ఉడికించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఈలోపు ఈ మసాలా చల్లారింది. ఇందులో తగినంత వాటర్ పోసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. కూర ఈలోపు బాగా 50% ఉడికిందండి. మనం తీసుకున్న కూరను బట్టి అయితే ఉంటుంది. కొందరు కుక్కర్లో కూడా వండుతారు. తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత పసుపు వేస్తున్నాను. నేను 2 స్పూన్ల కారం వేసాను కదా, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. నాటుకోడి ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది. 3 లేదా 4 టమాటాలను మిక్స్ చేసి వేసుకోండి. టమాటా పులుపు వల్ల కూడా కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీటిని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. ఈ కూర బాగా ఉడికిన తర్వాత మాత్రమే 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే రుచికరమైన నాటుకోడి కూర సింపుల్ అండ్ టేస్టీగా ఒక గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా రెడీ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కూర బిర్యానీలోకైనా కొబ్బరి పులావ్లోకైనా బాగుంటుంది.